మీకు నా వాయిస్ వినపడినట్లేదు అంటే బీజేపీ ఆనాడు కేంద్రంలో బీజేపీ ఉంది, ఆనాడు మీ భాగస్వామ్య పక్షమైనటువంటి ఇక్కడ తెలుగుదేశం ఉంది. ఆ భూమి వాళ్ళకి ఇచ్చారు. ఆ భూమి ఇవ్వటం సరైనది కాదు అనేటువంటిది సరైనది కాదని కాదు, కానీ వాళ్ళు ఇచ్చిన నిబంధనలు పాటించలేదు కాబట్టి ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దాని మీద కొట్లాడింది. ఆ తర్వాత అది కొంతకాలం సుదీర్ఘకాలం నడిచి ఇటీవల తీర్పు వచ్చింది. కానీ అది సెంట్రల్ యూనివర్సిటీ భూములని ఒక ఆర్గ్యుమెంటు, లేదు అది సెంట్రల్ యూనివర్సిటీ భూములా ఇంకోట కాదు, అది పర్యావరణము, ఇకో స్పేసు, లేకుంటే ఇకో పార్కు, లేకుంటే ఇంకో లంగ్ స్పేసు, ఇట్లాంటి వాదనలు. అంటే సరే, రాజకీయ పార్టీలు సహజంగా ఏదైనా ఒక ఉద్యమం వస్తే దానికి అండగా ఉండటం సహజం. కానీ భూములు అమ్మాలి అమ్మద్దు అనే దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభుత్వాలు భూములు అమ్ముతున్నాయా లేదు ఒకనాడు జవహర్లాల్ నెహ్రూ పెట్టాడు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దాన్ని ఎప్పటికీ అట్లాగే ఉంచాలా, ప్రైవేటీకరణ చేయకుండా ఉంచాలా అంటే ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ నష్టాలు వస్తుందనే పేరుతో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇవాళ అన్ని ఎకరాలు అవసరం లేదనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వాలు వేలంపాట్ల అమ్ముకుంటున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం సహజం, కానీ ఎట్లా చూడాలి దీన్ని? ఒక విషయం అండి, ప్రభుత్వం హైకోర్టులో సుప్రీంకోర్టులో ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన మాట వాస్తవం. 2004 కన్నా ముందు అలాట్ అయినటువంటి ఆ భూమిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కంపెనీ కాకుండా, ఈ రోజు తీసుకున్నటువంటి కంపెనీ కాకుండా ఇంకా చాలా కంపెనీలు ఎవరైతే భూములు తీసుకొని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయకుండా, వాళ్ళ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయకుండా పేపర్ మీద భూములు అలాట్ అయినటువంటి కంపెనీల ఈ భూములన్నీ కూడా క్యాన్సిల్ చేసింది. సరే, దానిలో భాగంగా ఈ హెచ్యూసీకి సంబంధించినటువంటి ఈరోజు హెచ్యూసీ భూమి అని మాట్లాడుతున్నటువంటి దాని మీద ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వ వాదనలో ముందు సవరణ జరగాల. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందంటే దాని అర్థం ఆ భూమిని అమ్మమని కాదు. ఈరోజు విద్యార్థులు కానీ, మేధావులు కానీ, పర్యావరణ ప్రేమికులు కానీ అందరూ అంటున్నటువంటి మాట ఏంది? 2004 కన్నా ముందు ఒక ప్రభుత్వం తప్పు చేసి ఉండిండొచ్చు. 83 కన్నా ముందు ప్రభుత్వం ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్కు భూములు ఇస్తే కేవలం జిమ్మా పత్రికను రాసి మాత్రమే ఇస్తుండే. ఈ రాష్ట్రంలో చాలా ఇన్స్టిట్యూషన్స్కు 70 నుంచి 80% ఇన్స్టిట్యూషన్స్కు భూములు అలాట్ అయినాయి, కానీ వాళ్ళ పేర్ల మీద ఇంకా రిజిస్టర్ చేయబడలేదు. రిజిస్టర్ చేయబడనంత మాత్రాన గత ప్రభుత్వం వ్యవహారం చేసింది కాబట్టి సుప్రీంకోర్టులో మేము కేసులు గెలిచినాం కాబట్టి మాకు అమ్ముకునే అధికారం ఉన్నది అని ప్రభుత్వ వాదనలో ముందు సవరణ జరగాలి. తర్వాత ఇంకొక విషయం అండి, ఈరోజు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి విషయం. ఈరోజు భూములు అనేది రేపు డబ్బే కావాలనుకుంటే ఏ బ్యాంకు నుండో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కూడా అప్పుగా తీసుకొచ్చి అక్కడ ఖర్చు పెట్టచ్చు. కానీ యూనివర్సిటీకి ఆనుకొని ఇంకొక 400 ఎకరాలు అవసరాల నిమిత్తం తీసుకురావాలంటే భూమి తీసుకొచ్చి పెట్టడం సాధ్యం కాదు. సరే, ఈరోజు పర్యావరణ ప్రేమికులు, విద్యార్థులు, అన్ని రాజకీయ పార్టీలు, మిగతా ప్రజా సంఘాలు, ఈరోజు కోదండరాం సార్ లాంటి వాళ్ళు కానీ మిగతా చాలా మంది మాట్లాడతారు. ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. ఇంకొక విషయం మాట్లాడతారేంటిది? ప్రభుత్వము అసలు యూనివర్సిటీ ఎవరిది? యూనివర్సిటీ ప్రభుత్వంది కాదా? ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలది కదా. కోర్టు మాకు అనుకూలంగా తీర్పులు ఇన్స్టిట్యూషన్ పోరాటం చేస్తే కొన్ని సందర్భాలలో. ఒక్క నిమిషం శంకర్ గారు, ఇక్కడే ఏమంటున్నా అంటే ఆనాడే ఆల్టర్నేటివ్గా ఇచ్చి ఈ భూమిని తీసుకున్నారు అని ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏదో ఊరికనే మాకు హక్కులు ఉన్నాయని గుంజుకున్నది అనేటువంటిది కాదు. ఆల్టర్నేటివ్గా ఇచ్చి తీసుకున్నారు, ఆ భూమి అక్కడ ఉంది అనేది ఒక ఆర్గ్యుమెంటు ఒకటి. సరే, ప్రభుత్వంకి మీరు అన్నట్టుగా సెంట్రల్ సిటీకి రైట్స్ లేవు కాబట్టి ప్రభుత్వం కొట్లాడింది కాబట్టి, ఎందుకంటే రైట్స్ ట్రాన్స్ఫర్ కాలేదు, రైట్స్ అన్ని ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మీరంటూ అనామతిగా వాళ్ళకి ఇచ్చారు అన్నమాట వాస్తవం. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ స్థలం ఎంత అంటే లెక్కపత్తా లేదు. మరి చాలా ఉంది, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, సినిమా హాల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అవన్నీ 99 సంవత్సరాలకి రూపాయికి లీజుకి ఇచ్చి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. అంటే నేనేమంటానంటే ఇక్కడ పర్యావరణం, ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తున్నా. పర్యావరణం అనుకుంటే అన్ని చోట్ల పర్యావరణం పరిరక్షించబడాలి. ఒక చోట ఒక ప్రభుత్వం ఉన్న చోట ఇంకొక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది కాబట్టి అక్కడ పర్యావరణం అవసరం లేదు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఈ విధానమే, ఇవాళ రాజకీయ పార్టీల విధానమే కొంత ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు పర్యావరణాన్ని కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు పోలవరం ఉంది, ప్రాజెక్ట్ అవసరమా లేదా అంటే అవసరం. 6 మండలాలు 7 మండలాలు మొత్తం అదంతా మునిగిపోతుంది, అవన్నీ ఖాళీ చేస్తున్నా గ్రామాలే 6 మండలాల్లో. అదంతా ఇక్కడతో పోల్చుకుంటే 4 రెట్ల 100 రెట్ల 200 రెట్ల ఎక్కువ అక్కడ పర్యావరణం ధ్వంసం అవుతుంది. అట్లానే ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది అప్పుడు.
ఇప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి అక్కడ ఏదైనా ఆ ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకుంటూ పోతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వేరు. కానీ కేవలం అమ్మడానికి మాత్రమే ఇప్పటికే ఆల్రెడీ దాని మీద 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తెచ్చుకున్నది. అమ్మడానికి మాత్రమే వీళ్ళందరికీ ఏమయ్యింది, మేము భూమి అమ్మితే వీళ్ళదేం పోతున్నది అనే ప్రభుత్వ వాదన ఏదైతే ఉన్నదో అది మంచిది కాదు. ఒక ప్రభుత్వం తప్పు చేసిండొచ్చు, కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసింది. సరే, ఈ రోజు టిఆర్ఎస్ మాట్లాడు, ఇంకో పార్టీ రాజకీయ పార్టీల మాటలు మనం పక్కకు పెడదాం. ఈరోజు ఇన్ని సంఘాలు భూములు అమ్మటం గురించి వచ్చినప్పటికీ అది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే భూములు 10 ఏళ్లలో ఎన్ని భూములు అమ్మారు, ఎన్ని 100 ఎకరాలు అమ్మారు అన్నప్పుడు కొంత హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే ఇనే ప్రజలకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది కదా అంటారు భూములు అమ్ముతున్నట్టే. సరే, బీజేపీ ఇక్కడ అధికారం లేదు, ఓకే, కానీ బీఆర్ఎస్ భూములు అమ్మటం గురించి మాట్లాడితే కొంత ఇబ్బందికరంగా అనిపించట్లా. మీకు ఇంకో విషయం చెప్తా, వీళ్ళ అధికారం కోల్పోయిన టిఆర్ఎస్ పార్టీ కానీ జడ్జిమెంట్ ముందు వస్తే వీళ్ళకన్నా ముందు వాళ్ళే అమ్మే వాళ్ళు ఉండే. కాంగ్రెస్ కన్నా ముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇన్ టైం లోపల వీళ్ళకి వచ్చి కొంత డిలే అయింది, లేకుంటే టిఆర్ఎస్ వాళ్ళు అమ్ముకుంటుండే. టిఆర్ఎస్ కాంగ్రెస్ వాదనలు ఏమున్నా కూడా ఈరోజు ఆ పార్టీల వాదనలు పక్కకు పెడదాం. ఈరోజు ప్రజలకు ఒక రకమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కానీ మేధావులు కానీ ప్రభుత్వం నుంచి ఈ క్లారిటీ కాదు, సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది కాబట్టి మేము అమ్మేస్తున్నామనే వాదన కాదు. అక్కడ ఉన్నటువంటి రేపు యూనివర్సిటీ అవసరాలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్ అవసరాలు కావచ్చు. ఇప్పుడు ఒక్క విషయం అండి, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతే భవిష్యత్తు తరాల సంగతి ఏంది అని మాట్లాడింది కదా. మరి వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయాన్ని అమలు చేయాలి కదా. గత ప్రభుత్వం నడిచినటువంటి పంతానే వీళ్ళు నడిస్తే టిఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్నటువంటి 1000 ఎకరాలు, లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అమ్మి రాష్ట్రానికి అన్యాయం చేశారు. అదే పంతానికి కాంగ్రెస్ ఎట్లా? మల్లురావు గారు అది రియాక్ట్ అవుతా అన్నారు. ఒక్క నిమిషం మల్లురావు గారు. శ్రీనివాస్ గారు, మన నాయకులు